పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారా? భారీ మెజారిటీని పవన్ కళ్యాణ్ సొంతం చేసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది బెట్టింగ్ రాయిళ్ళు. ఆ రకంగానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంతంటే ఎంతంటూ భారీగా బెట్టింగ్లు కడుతున్నటువంటి నేపథ్యంలో అసలు పిఠాపురంలో ఏం జరగబోతుంది అనేది మనం ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఏంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారని, పవన్ కళ్యాణ్కి భారీగా మెజారిటీ రాబోతుందంటూ కూడా బెట్టింగ్ రాయిళ్ళు వరుసగా బెట్టింగ్లు కడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సార్ అసలు పిఠాపురంలో ఏం జరగబోతుంది? సో పవన్ కళ్యాణ్ మీద 100 కోట్ల రూపాయలు బెట్టింగ్లు కడుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా క్యూరియాసిటీ ఉంది, ఎవరు గెలుస్తున్నారు, ఎవరు గెలవబోతున్నారు అనేది. బెట్టింగ్ల పర్వం బాగా భారీగా జరుగుతుంది. 2019 ఎన్నికల్లో కూడా ఇలాంటిదే జరిగింది. 2019 ఎన్నికల్లో కొన్ని సర్వే సంస్థలు ప్రత్యేకించి లగడపాటి రాజగోపాల్ ఇచ్చినటువంటి సర్వేని బేస్ చేసుకొని కొన్ని 100 కోట్ల రూపాయలు బెట్టింగ్లు కాశారు. సో దాంతో చాలామంది నష్టపోయారు. నష్టపోయిన తర్వాత లగడపాటి నేను ఇక నుంచి నేను సర్వేలకు దూరంగా ఉంటాను, నేను ఇక సర్వేలు చేయను అని చెప్పారు. ఎందుకంటే ఆయన సర్వేలను బేస్ చేసుకొని కొన్ని 100 కోట్ల రూపాయలు కట్టారు. ఇప్పుడు ఆయన సర్వేలు బూమ్రాంగ్ అయింది. బూమ్రాంగ్ అవడానికి కారణం ఏంటంటే తెలంగాణలో 2018 ఎన్నికల్లో కేసీఆర్ రెండోసారి అధికారంలో రావడానికి కారణం ఏంటంటే దొంగోట్లు. ఆ విషయం ఎన్నికల కమిషనే బహిరంగంగా ఆ రోజున సమావేశం చెప్పారు. ఎలక్షన్ కమిషనర్ దాదాపు 5 లక్షల ఓట్లకు పైగా దొంగోట్లు వేశారు అనేది. ఓకే. తర్వాత కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగాయి అనేది. సరే, దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకుంది, సారీ చెప్పింది, ఎలక్షన్ అయిపోయింది, ఏం చేయలేరు. వాస్తవంగా అయితే 2018లో లగడపాటి రాజగోపాల్ చేసినటువంటి సర్వే నిజం కావాలి మామూలుగా అయితే, కానీ అది దొంగ ఓట్లు వ్యవహారం అంతా నడిచింది. ఇక 2019లో ఆంధ్రప్రదేశ్ మీద చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేకి సంబంధించి భిన్నంగా వచ్చింది. ఎందుకు వచ్చినాయి అంటే ఆ రోజున బీజేపీ తోటి లేదు చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వం సపోర్టు జగన్మోహన్ రెడ్డికి మొత్తం అన్ని రకాలుగా 100కు 100% ఉంది. ఇంకొక వైపు నుంచి కేసీఆర్ సపోర్టు తెలంగాణ సీఎంగా ఆయనకి 100కు 100% ఉంది. సో అన్ని రకాలుగా సపోర్టు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. దాంతో అనూహ్యమైనటువంటి ఫలితాలు వచ్చాయి. దానికి కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మద్యం, డబ్బు వీటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడ కట్టడి చేసేసారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బాగా కట్టడి చేసేసారు. తర్వాత ఈవీఎంల్లో ఏదో జరిగింది అనేటువంటిది ఒకటి, రిగ్గింగ్ లాంటివి చేశారు అనేది ఒకటి అప్పట్లో వినిపించింది. ఎందుకంటే ఫుల్గా సపోర్టు ఎన్నికల కమిషను, కేంద్ర ప్రభుత్వం ఫుల్ సపోర్టు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఉంది. ప్లస్ కేసీఆర్ సామాజిక వర్గాల వారీగా ఆంధ్రప్రదేశ్కి పంపించి అన్ని రకాలుగా ప్రచారం చేయడంతో పాటు ఆర్థికంగా కూడా సహాయం చేశారు. సో అన్ని రకాలుగా కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అందుకే భిన్నమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది లగడపాటి రాజగోపాల్ సర్వేకి. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. ఈసారి పరిస్థితి చాలా క్లారిటీగా ఉంది, గ్రౌండ్ చాలా క్లారిటీగా ఉంది. తర్వాత పోలింగ్ జరిగినటువంటి తీరు చాలా క్లారిటీగా ఉంది. సో దీంతో ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు ప్రజలు. రిజల్ట్ ఈవీఎంలు తెరవకముందే, జూన్ 4న రిజల్ట్ రాకముందే ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ప్రత్యేకించి కాన్సన్ట్రేషను కడప పార్లమెంట్లో ఏమవుతుంది, తర్వాత మంగళగిరిలో ఏమవుతుంది, పోలో ఏం జరగబోతుంది, పులివెందులలో ఏం జరగబోతుంది, పిఠాపురంలో ఏం జరగబోతుంది, ఇలా ముండిలో ఏం జరగబోతుంది, రఘురామకృష్ణరాజుది, ఇలాంటివన్నీ కూడా కొన్ని పాకెట్స్, కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి వాటి మీద బెట్టింగ్లు కట్టుకుంటున్నారు. సో ఆ బెట్టింగ్లు కట్టుకునే తరుణంలో ఒక పెద్ద సెంట్రిక్ పాయింట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మారాడు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మధ్య నడిచినటువంటి వ్యక్తిత్వ హననానికి సంబంధించినటువంటి ఆరోపణలు, ప్రచారోపణలు ఒక కిక్ ఇచ్చాయి పొలిటికల్ సర్కిల్స్లో కానీ, లేదంటే ప్రజల్లో కానీ, యూత్లో ఎస్పెషల్లీ. అందుకే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రాపగాండా చేసింది. ఎవరి ద్వారా? ముద్రగడ పద్మనాభం ద్వారా. ముద్రగడ పద్మనాభం ఏమన్నారు? పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నా పేరు మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటాను అన్నాడు. సో ఆ స్థాయికి వెళ్ళిపోయారు. ఆ స్థాయికి వెళ్ళిపోయి ఎలాగైనా ఓడించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు.
సో దానికి సంబంధించి అనేక రకాలుగా ఇప్పుడు ఓటుకి అక్కడ 5,000 కూడా పంచారంటున్నారు. అసలు విచ్చలుడిగా ఖర్చు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్ ఓడించడానికి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బెట్టింగ్లు ఎలా కాస్తున్నారు, ఏ ప్రాతిపదికన కాస్తున్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే దాని మీద ఎవరు బెట్టింగ్లు రావట్లా. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రావట్లా. నువ్వు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తున్నారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రావట్లా. ఎందుకు రావట్లేదు అని అంటే వాళ్ళు ఏ ప్రాతిపదికన వస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకి చెప్తున్నటువంటి మాటల ప్రకారం, వినిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి 140కి మించి రావు అనే దాని మీద ఎక్కువ మంది వస్తున్నారంట బెట్ కాయడానికి. 130 దాటవని కొంతమంది వస్తున్నారంట. అంటే తెలుగుదేశం పార్టీకి 130 వస్తాయా 140 వస్తాయా అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుకు వస్తున్నారంట ఎక్కువ మంది. అంటే 140 రావని కొంతమంది, 130 కూడా రావని కొంతమంది. అధికారంలోకి రాదని కాయడానికి ఎవరు రావట్లేదంట. ఇది గ్రౌండ్ లెవెల్లో ఉండే సిచ్యువేషన్. ఇది ఒక భాగం బెట్టింగ్లు కట్టుకోవడానికి. రెండేంటంటే షర్మిల గెలుస్తుంది ఓడిపోతుంది అనే దాని మీద కొంతమంది కాసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఓటమి అనే దాని మీద రావట్లే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెప్పి జనసేన చెప్తుంది, ఓడిపోతాడని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావట్లే ఎవరు. కానీ మెజారిటీ మీద వస్తున్నారు. పవన్ కళ్యాణ్కి 50,000కి మించి రాదు అనే దాని మీద వస్తున్నారు వైసీపీ వాళ్ళు బెట్టగాయడానికి. 40,000కి మించి రావు అనే దానికి కూడా వస్తున్నారు. 25,000కి మించి రాదు అనే దానికి కూడా వస్తున్నారు. కానీ గెలుపు ఓటమి మీద రావట్లా. అంటే గెలుపుని కన్ఫర్మ్ చేసేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రాష్ట్రంలో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వస్తుంది, కూటమి వస్తుంది అనే దానికి క్లారిటీ ఇచ్చేసారు వాళ్ళే ఈ బెట్టింగ్ రూపంలో. అలాగే పవన్ కళ్యాణ్కి 25,000 మెజార్టీ తగ్గదు అనే దానికి కూడా ఒక క్లియరెన్స్ ఇచ్చేసారు. కొంతమంది అయితే అసలు ఏకంగా 50,000 వస్తుంది మీరు రాండి అని చెప్పి జనసేన వాళ్ళు పిలుస్తున్నారు. బెట్టింగ్ వస్తారా 50,000 పైగా మెజార్టీ వస్తుంది అని చెప్పి. ఇలా ఒక బెట్టింగ్లకి ఒక సెంట్రిక్ పాయింట్గా, ఒక పందెం కోడిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి గెలుపు ఓటమి మీద కట్టుకోవట్లేదు, మెజారిటీల మీద కట్టుకుంటున్నారు. గెలుపు ఓట్ల మీద రావట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కారణం ఏంటంటే పోలింగ్ అయిపోయిన తర్వాత సినారియో తెలిసిపోయింది. సినారియో క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళే అంటున్నారు, అంటే ఎట్టగట్ట అధికారంలోకి వస్తామని చెప్పి అంటున్నారు, కానీ నెంబర్ చెప్పట్లా. అదేమంటే 90, 100 వస్తా అంటున్నారు. సరే 90, 100 వస్తే నేను బెట్ కాస్తానంటే బెట్ ఎందుకులే అన్నా అని చెప్పి అంటున్నారు. అంటే నమ్మకం అనేది సడలిపోతుంది వాళ్ళకి. అందుకే బొత్స సత్యనారాయణ కూడా చెప్పారు, మీరు పందాలు కాయొద్దు, అనవసరంగా నష్టపోవద్దు అని చెప్పేసి. సో దాంతో ఇంకా కూడా వాళ్ళు దూరం జరుగుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మెజారిటీల మీద మాత్రం పందాలకు వస్తున్నారు. సో ఇక షర్మిల దాని మీద వస్తున్నారు. ఇంకా కొడాలని ఆల్రెడీ కొడాలని, ఆ తర్వాత వల్లభనేని వంశీ, రోజా వీళ్ళు చీటీ చినిగిపోయిందని చెప్పి ఆల్రెడీ వాళ్ళు పందెం కాయడానికి కూడా రావట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చీటీ చినిగిపోయింది, అయిపోయింది, క్లోజ్ అని. ఎందుకంటే ఏమాత్రం హోప్స్ ఉన్నా కానీ వీళ్ళు ముగ్గురు ఆగి ఉండేవాళ్ళు కాదు, ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చిన వాళ్ళే. కాబట్టి అమ్మటి రాంబాబు, తర్వాత కోడిగోడు మంత్రి, వీళ్ళెవరో అందరూ మొత్తం క్లోజ్ అయిపోయింది. వాళ్ళ మీద బెట్గా ఇట్లా ఇప్పుడు బెట్లన్నీ జరుగుతుంది ఎవరి మీద అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మీద, షర్మిల గెలుపు ఓటమి మీద, పవన్ కళ్యాణ్ మెజారిటీ మీద ఎక్కువ మంది కాస్తున్నారు. అలాగే లోకేష్ మెజారిటీ మీద కూడా కాస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు మెజారిటీ మీద కూడా కాస్తున్నారు. గెలుపోవటంలో కొంతమంది ఇప్పుడు గెలుపోవటంలో ఓన్లీ షర్మిల మీద కాస్తున్నారు, మిగతా అంతా మెజారిటీల మీద కాస్తున్నారు. సో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది కన్ఫర్ము, దాని మీద రావట్లా. కానీ కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయి అనే దాని మీద కాస్తున్నారు పందాలు. సో కూటమికి ఎన్ని స్థానాలు వస్తుందనే దాని మీద, మెజారిటీల మీద, షర్మిల గెలుపోవటం మీద. సో మొత్తం మీద ఏంటంటే పవన్ కళ్యాణ్ సెంట్రిక్ ఎక్కువ పందాలు కాస్తున్నారు అనేది వినిపిస్తుంది. మొత్తం మీద ఆయన గెలుపు అనేది కన్ఫర్మ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళే ఈ మెజారిటీలకు పందెం కాసి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.